హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇప్పుడు మన ఛానల్లో హ్యాండ్స్ ఎలా కట్ చేయాలో చూస్తామండి. ఫస్ట్ పార్ట్లో బ్లౌజ్ది బ్యాక్ పార్ట్ ఎలా కట్ చేయాలో చూపించినాను. రెండో వీడియోలో ఫ్రంట్ పార్ట్ చూపించినానండి. ఇప్పుడు హ్యాండ్స్ ఎలా కట్ చేయాలో చూపిస్తాను. చూడండి, మనకి బ్లౌజ్లో 1 మీటర్ బ్లౌజ్లో ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కట్ చేసుకొని మిచ్చిమైండే క్లాత్ అండి. ఇది ఇలా ఉన్నప్పుడు ఓపెన్ సైడ్ మన తట్టు పెట్టుకొని దాన్ని ఇలా ఫోల్డ్ చేసుకోనాలా. ఇలా ఫోల్డ్ చేసుకుంటే ఇక్కడ మడత వస్తుందండి. కట్ చేస్తే 2 హ్యాండ్స్ ఒకే కింద వచ్చేస్తుందండి. ఇక్కడ బట్ట సమాగా ఉన్నట్లు చూసుకుండా ½ ఇంచు స్టిచ్చింగ్ ఇస్తాము. మీరు మర్చి అట్లా ఎమ్మింగ్స్ వేసినట్లుంటే ఒక స్కేల్ అంత ఇది ఇడుచుకోండా. నేను చూపించేది కొత్తోళ్ళకండి. కొత్తోళ్ళు ఈ వీడియో చూసి ఈజీగా నేర్చుకోవచ్చు. ఇప్పుడు ఆల్త్ బ్లౌజ్ తీసుకుంటాము. బ్లౌజు లూజ్ అండి, ఇది హ్యాండ్ లూజు ఎంత ఉందో అంతకు మార్క్ చేసుకోండి. ఎక్స్ట్రా 1.5 ఇంచు స్టిచ్చింగ్ మార్క్ చేసుకోండి ఎక్స్ట్రా దీనికి. ఇప్పుడు బ్లౌజ్ హైట్ అండి, చూడండి ఇలా పెట్టుకొని బ్లౌజ్ హైటు ఇక్కడికి ½ ఇంచు స్టిచ్చింగ్ పాయింట్ మార్క్ చేసుకుంటాము. ఇప్పుడు చంకా డౌన్ అండి. చంకా డౌన్ నేను వచ్చి 2.5 ఇంచులు తీసుకుంటా. సారీ, 2.5 ఇంచులు తీసుకున్నాను. ఇక్కడ 1 ఇంచు, ఎవరికైనా కానీ ఇక్కడ 1 ఇంచుతో వస్తుందండి. చంక డౌను సైజు పైన మారుతుంది. ఇప్పుడు ఇట్లా ఒక లైన్ గీసుకుండా చంక రౌండ్ 8.5 వచ్చిందండి. 8.5కి ఇది మార్క్ చేసుకుంటాను. చూడండి, ఇక్కడ ఇంకా ఇలా కొలుచుకుంటే 8.5 వచ్చింది. 8.5కి మార్క్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడిని ఇంకా ఇక్కడ పెట్టుకొని దీన్ని హాఫ్కి మర్చుకోండా. నాలుగు వస్తుంది. 4కి ఒక మార్క్ పెట్టుకోండా. ఇప్పుడు హార్మోల్ స్కేల్ ఎత్తుకొని కరువు తీసుకుంటాము. చూడండి, ఇది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి ఎట్లా కరువు తీసుకోవాలా అని చూపిస్తాను. ఈడ మనము ఇది గీత హాఫ్కి గీత చేసుకున్నాం కదా, ఇడ ప్లస్ గుర్తు తీసుకున్నా. ఈడ ½ ఇంచు డౌన్ చేసుకున్నాలా. ఈడుగా ఈ పక్కి 1 ఇంచు రావాలా. ఇక్కడ ఒక ½ ఇంచు కమ్మి పెట్టుకోనాలా. ఇప్పుడు కరువు స్కేల్ తీసుకొని దీన్ని కరువు తీసుకుంటాము. చూడండి, అంతే. బ్లౌజ్ హ్యాండ్ కటింగ్ ఇంతేనండి. ఇప్పుడు దీన్ని మనం మార్క్ చేసిన విధంగా కట్ చేసుకుంటే అయిపోయా. చూడండి, ఒకేసారి నాకు 2 హ్యాండ్స్ వచ్చేసే. ఇక్కడ ఎక్స్ట్రా ఉండే క్లాత్ని కట్ చేసుకుంటాము. చూడండి, 2 హ్యాండ్స్ ఒకే కింద వచ్చేసే. ఇది మనము ముందు తట్టు కుట్టుకునే దగ్గర
ఇట్లా షేప్ తీసుకోనాలండి. చూడండి హైబ్రో షేప్ తర రావాలా, అప్పుడే ముందరికి బ్లౌజ్ బాగా కుదురుతుందండి. ఇప్పుడు షేప్ పట్టి ఎలా కట్ చేయాలో చూస్తాము. ఫస్ట్ షేప్ పట్టి కట్ చేసే దానికి అల్త్ బ్లౌజ్లో మనకి ఎంత ఉందో ఫస్ట్ చూసుకోనాలండి. 8.5 వచ్చింది. ఇక్కడ 3 ఇంచులు ఉంది. ఇక్కడ 2.5 పైన ఒక గీత ఉందండి. ఇప్పుడు మనం కట్ చేసిండే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ని ఒకసారి చెక్ చేసుకుంటాము. చూడండి మనం ముందు వీడియోలో కట్ చేసి పెట్టుకున్న ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్. దీనికి ఎంత కావాలనేది మనం కొలుసుకుంటామండి. చూడండి నాకు అల్త్ బ్లౌజ్లో ఎంత ఉందో అంతే వచ్చింది. 3.5, ఇక్కడ 2.5కి ఒక గీత తక్కువ. ఇప్పుడు అదే కొలతలో కట్ చేసుకుంటాము. పొడవు వచ్చేసి 8.5, ఒక ఇంచు ఎక్స్ట్రానే పెట్టుకోండి. 8.5కి నేను 9.5కి మార్క్ చేసుకుంటాను. ఇక్కడ 3.5కి మార్క్స్ వేయండి. ఇక్కడ 2.5కి మార్క్స్ వేసుకోండి. ఇక్కడ 2 ఇంచులకు మార్క్స్ వేసుకోండి. ఇప్పుడు ఇలా గీసుకొని పోయి ఇట్లా పోవాలండి. ఏం లేదు, ఒక తొట్టిని ఇంకా స్టార్ట్ చేసి కొంచెంగా పైనకి పోతే షేప్ పట్టి రెడీ అయిపోతుంది. అంతే కట్ చేసుకుంటాము. నేను ఒకేసితి 2 షేప్ పట్టీలు కట్ చేస్తా ఉన్నాను. కొంచెం ఎక్స్ట్రానే పెట్టుకోండా, ఆమెకి కూడా మనము ఒక స్టిచ్చింగ్ చేసినప్పుడు మనకి ఎట్లా కావాలనో అట్లా షేప్ కట్ చేసుకోవచ్చు. చూడండి 2 షేప్ పట్టీలు రెడీ అయిపోయా. చూడండి షేప్ పట్టీ రెడీ అయిపోయా. రెండు నేను ఒకేసారి కట్ చేసుకున్నాను. ఇప్పుడు నడుం బ్యాక్ సైడ్ నడుం పట్టి ఎలా కట్ చేయాలో చూస్తాం రండి. ఇప్పుడు నడుం పట్టీకి 2 ఇంచులు తీసుకోండి. కొత్తగా కుట్టే వాళ్ళైతే 2 ఇంచులు తీసుకోండి, లేకుంటే 1.5 ఇంచు చాలు. మనకి స్ట్రైట్గా పొడుగా ఉండే క్లాప్ని తీసుకుంటాము. తీసుకొని 2 ఇంచులకి కాపకి పక్క మార్క్స్ వేసుకొని కట్ చేసుకుంటాము స్ట్రైట్గా గీసుకొని. చూడండి నేను లైన్ గీసుకున్నాను స్ట్రైట్గా, దీన్ని కట్ చేసుకుంటాము. చూడండి నడుం పట్టి రెడీ అయ్యింది. ఇప్పుడు మనము బ్లౌజ్కి బ్యాక్ పార్ట్ కట్ చేసుకుంటుమి, ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుంటుమి, హ్యాండ్స్ కట్ చేసుకుంటుమి, షేప్ పట్టీని కట్ చేసుకుంటుమి, ಮತ್ತು ఇప్పుడు నడుం పట్టీని కట్ చేసుకుందామండి. ఇప్పుడు చూడండి బ్లౌజ్కి కావాల్సినంత కట్ చేసుకొని మిర్చి వైన్ క్లాత్ని అలాగే పెట్టుకోండి. మనం కుట్టినప్పుడు కాజా పట్టి హుక్స్ పట్టి అంతా కుట్టుకోనికి కావాల్సి పడుతుంది. ఇదే బట్ని అట్లా పెట్టుకుంటాము. చూడండి బ్లౌజ్కి కావాల్సి ఉంది. బ్యాక్ పార్ట్ రెడీ చేసుకుందాము. ఫ్రంట్ పార్టు, నడుం పట్టి అండి వెనక్కి వస్తుంది. ఇది షేప్ పట్టి, ఇది హ్యాండ్స్. నెక్స్ట్ వీడియోని ఇంకా మనం స్టిచ్చింగ్ వీడియో చూస్తామండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళు అయితే ఇది చూసి నేర్చుకోండి, నేను ఈజీగా స్టిచ్చింగ్ చెప్పిస్తాను.
థ్యాంక్ యూ. నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా కొత్త వీడియోలు మన ఛానల్లో వస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ.